హైదరాబాద్ లో ల్యాండ్ రేట్స్ గురించి మాట్లాడదామా? అప్పట్లో గజం 1000 రూపాయలు. కానీ ఇప్పుడు గజం 1,00,000 దాకా వెళ్తుంది. అప్పుడు కొన్నోళ్ళు బానే బాగుపడ్డారు. కానీ కొనకుండా ఇగ్నోర్ చేసిన మన పేరెంట్స్ కి రిగ్రెట్టే మిగిలింది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇదే ట్రెండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ లో జరుగుతుంది. ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడో 1,00,000 వేసి వదిలేసిన అమౌంట్ ఇప్పుడు 80 క్రోర్స్ అయ్యాయని ఇలాంటి స్టోరీలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ల్యాండ్ పర్చేస్ ని ఇగ్నోర్ చేసినట్టు మీరు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ని ఇగ్నోర్ చేస్తే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనలాగే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చెప్పే కథలు మనకి రిగ్రెట్లే మిగులుతాయి. కాబట్టి మనం మళ్ళీ అదే మిస్టేక్ సైకిల్ ని రిపీట్ చేయకూడదు అనుకుంటే ఇప్పుడే స్టాక్ మార్కెట్ ని యూజ్ చేసుకోవడం బెటర్. ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే నేను సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ని మీకు గైడ్ చేస్తాను. దానికోసం ఈ రీల్ ని నాకు షేర్ చేయండి లేదా ఈ రీల్ కింద కామెంట్ చేయండి చాలు. పాస్ట్ లో మిస్ అయ్యారేమో ఫ్యూచర్ లో మిస్ అవుతాండి. అండ్ ఇలాంటి ఫినాన్షియల్ కంటెంట్ ని ఇంకా చూడటానికి మన ఛానల్ ఆర్థిక యోగిని ఇప్పుడే ఫాలో చేయండి. రోజు నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి.